Hello children, welcome to our 7th class mathematics classes. So far we are able to finish 4 chapters in our semester 1 mathematics. So now we are about to enter into our 5th chapter, triangles. Right? మరి ఈ చాప్టర్స్ అన్ని చూస్తున్నారా? మనం వీడియోస్ అన్ని క్రమంగా చేస్తున్నాం, సిలబస్ ఆల్మోస్ట్ కవర్ చేస్తూ వస్తున్నాం. సో మీకు ఇవన్నీ కూడా చక్కటి లెసన్స్కి ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా చూడండి, క్రమం తప్పకుండా చూడండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. సో దీస్ ఆర్ ఆల్ ఎక్స్క్లూజివ్లీ మేడ్ ఫర్ యూ, మీరు నేర్చుకుంటారని తయారు చేసేవి. సో హోప్ యు ఆర్ ఎంజాయింగ్ విత్ దీస్ లెసన్స్. సో లెట్ us కంటిన్యూ. మరి మనం 5th చాప్టర్లోకి ఎంటర్ అయిపోదామా? 5th చాప్టర్ చూసారుగా, ట్రయాంగిల్స్. ఎస్, మీకు ట్రయాంగిల్ అంటే తెలుసు కాబట్టి నేను ఈ టైటిల్ ముందుగానే మీకు చూపించడం జరిగింది. ట్రయాంగిల్, ఎస్, ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్, ఇలాంటివన్నీ మనం వింటూనే ఉంటాం మన మ్యాథమెటిక్స్లో. ఎస్, వై నాట్? బికాస్ దీస్ ఆల్ షేప్స్ ఆర్ వెరీ మచ్ క్లోజ్ టు అవర్ లైఫ్ కదా. మరి ఎన్నో షేప్స్ మనం చూస్తూ ఉంటాం. ఆ షేప్స్ అన్నిటిని మనం మ్యాథమెటిక్స్లో తీసుకొచ్చి మనం స్టడీ చేస్తున్నాం. ఎస్, వీ నీడ్ టు స్టడీ దెమ్, వీ నీడ్ టు ప్రోబ్ దెర్ రూట్స్ టు అండర్స్టాండ్ బెటర్. సో మరి నేర్చుకుందామా? ట్రయాంగిల్స్ గురించి నేర్చుకుందామా? చాలా వరకు మీకు తెలిసే ఉంటుంది ట్రయాంగిల్ గురించి. ఒకసారి క్విక్గా మనం ట్రయాంగిల్ గురించి మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి, ఇక్కడ మనం మన డైలీ లైఫ్లో చాలా చోట్ల మనం ఈ ట్రయాంగిల్ షేప్ చూస్తుంటాం. ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ టవర్, మనం పెద్ద టవర్ని చూడటం జరుగుతుంది. అక్కడ ట్రయాంగిల్ షేప్స్ మీరు చూస్తున్నారు. ట్రయాంగిల్ షేప్స్ ఇలా కనబడుతున్నాయి. చాలా చోట్ల ట్రయాంగిల్ షేప్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. సో సిమిలర్లీ ఇక్కడ ఒక రూఫ్లో ట్రయాంగిల్స్ ఫ్రేమ్స్ సెట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఎస్, అవర్ ఓల్డ్ ఫ్యాషన్ హౌసెస్ ఆల్సో హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ రూఫ్స్ కదా. మన పూర్వం పెంకుటిల్లు అవి ఆ రూఫ్స్ మనకి అదే షేప్లో ఉండేవి కదా, బ్యూటిఫుల్గా. అండ్ ఆల్సో యూ కెన్ ఫైండ్ ఎ డైమండ్ హియర్. ఓకే, బ్యూటిఫుల్ డైమండ్ షోయింగ్ సమ్ ట్రయాంగులర్ షేప్స్ ఇన్ ఇట్. ఎస్, వి ఫైండ్ ఇంకా మనం రోడ్ మీద వెళ్తుంటే సిగ్నల్ పోస్టులు కూడా ట్రయాంగిల్ షేప్లో మనం చూస్తూ ఉంటాం. ఇలా సిగ్నల్ పోస్టులు పెడుతూ ఉంటారు కదా, ఇలాగా హెడ్ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయని ఇట్లా పెడుతూ ఉంటారు. సో triangles are everywhere, they're omnipresent. That's why let us try to learn and understand it better. Now triangle అంటే ఏంటో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మరి మనం ఒక 3 లైన్ సెగ్మెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆఫ్ గివెన్ లెంగ్త్. ఒక పర్టికులర్ లెంగ్త్ ఉన్న 3 లైన్ సెగ్మెంట్స్ లేకపోతే 3 స్టిక్స్ తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ ఐ ఆస్క్ యూ టు ఫ్రేమ్ ఏ షేప్ విత్ దోస్, ఒక షేప్ తయారు చేయండి అన్నాను అనుకోండి. ఓకే, మీరు ఇలా 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 పెట్టచ్చు, లేదు ఇలా పెట్టచ్చు, లేదంటే ఇలా పెట్టచ్చు, చాలా రకాలుగా పెట్టచ్చు. బట్ అమంగ్ ఆల్ దోస్, ఇఫ్ సమ్మన్ కీప్స్ దిస్ షేప్, ఎవరైనా ఇలా పెట్టారనుకోండి, ఎస్, దిస్ షేప్ దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. ఇది ఒక క్లోజ్డ్ షేప్, దిస్ ఇస్ ఎ క్లోజ్డ్ షేప్. అంతే కదా, క్లోజ్ అయిపోయింది కదా. ఎందుకంటే కొంత ప్లేస్ని మనం ఒక ప్లేస్కి బౌండరీగా పెట్టేసాం, దీన్ని మనం ఎంక్లోజ్ చేసేసాం కొంత ఏరియాని. మిగిలిన అన్ని కూడా ఓపెన్గా ఉన్నాయి. ఎస్, దే ఆర్ ఆల్ ఓపెన్. ఫర్ ఇన్స్టెన్స్, మనం ఏదైనా ఒక చీమని ఇక్కడ లోపల పెట్టామనుకోండి, ఇలా ఏదైనా ఇలా ఒక అడ్డుగా పెట్టేసాం అనుకోండి, ఇట్ కాంట్ గో అవుట్, ఇట్ కాంట్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ in all other situations it can go out because they are all open and this is closed. So a triangle is a closed figure, a simple closed figure formed with 3 line segments అని అందుకే డిఫైన్ చేస్తాం అనమాట మనం. అంతే కదా, మరి మనం ఫస్ట్ 3 లైన్ సెగ్మెంట్స్ తీసుకున్నాం కదా. ఈ 3 లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ చేసే ఒక సింపుల్ ప్లెయిన్ ఫిగర్ అనమాట. ప్లెయిన్ అంటే మీ పేపర్ అనమాట, లేకపోతే నా స్క్రీన్, లేకపోతే ఒక బ్లాక్ బోర్డ్, టీచర్ గారు బ్లాక్ బోర్డ్ అనమాట. అలాంటి ప్లెయిన్ సర్ఫేస్ మీద మనం గీసే ఒక సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ with 3 line segments is known as a triangle. అందుకే ట్రయాంగిల్ ఎలా డిఫైన్ చేస్తాం మనం? A triangle is a simple closed figure formed with 3 line segments అంటాం అనమాట మనం కదా. మరి లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయింది కాబట్టి మనం ట్రయాంగిల్ యొక్క ఫార్మ్స్, ట్రయాంగిల్ యొక్క టైప్స్ కూడా స్టడీ చేసాం మనం. బట్ బిఫోర్ దట్ లెట్ us try to learn something more about triangle. చూడండి, ట్రయాంగిల్లో పార్ట్స్ ఐడెంటిఫై చేద్దాం. చూడండి, ఎస్, ట్రయాంగిల్ అంటే ఒక షేప్ మీకు ఐడియా వచ్చింది. గుడ్. టెక్ 3 లైన్ సెగ్మెంట్స్. ఇక్కడ ఈ కార్నర్స్ ఉన్నాయి చూసారా, ఈ కార్నర్స్, వీటిని అంటే కార్నర్స్ ఇన్ ద సెన్స్ ఒక లైన్ సెగ్మెంట్ ఇంకొక లైన్ సెగ్మెంట్ కలుసుకుంటున్నాయి చూసారా, పాయింట్,
దట్ పాయింట్, ఆ పాయింట్స్ని మనం వర్టిసెస్ లేక ఒక్కొక్క దాన్ని అయితే వర్టెక్స్ అంటారు అనమాట. వర్టెక్స్ సింగులర్, వర్టిసెస్ ప్లూరల్. సో పేరు పెడదాం. ఈ వర్టెక్స్, ఈ పాయింట్కి ఒక పేరు పెడదాం, ఈ పాయింట్కి ఒక పేరు పెడదాం, ఈ కార్నర్కి ఒక పేరు పెడదాం. ఆ కార్నర్స్కి పెట్టిన పేరుని బట్టే మనం ట్రయాంగిల్ కూడా పిలుస్తూ ఉంటాం. అందుకే దీన్ని ట్రయాంగిల్ ఏబిసి అంటాం అనమాట. చిన్న ట్రయాంగిల్, చిన్న బొమ్మేసి ట్రయాంగిల్ అని చెప్పడం కోసం ఏబిసి అని రాస్తాం అనమాట. సో ఏబిసిలు ఏంటనమాట? ఏ ఒక వర్టెక్స్, బి ఒక వర్టెక్స్, సి ఒక వర్టెక్స్. సో వర్టిసెస్ ఏంటంటే ఏబిసి. ఆ కార్నర్స్కి పెట్టిన లేబులింగ్ అనమాట. మనం ట్రయాంగిల్ బీసీఏ అని రాయొచ్చా? రాయొచ్చు, నో ప్రాబ్లం. యూ స్టార్ట్ విత్ బి, నో ప్రాబ్లం. ట్రయాంగిల్ సిఏబి అని రాయొచ్చా? ఓకే, నో ప్రాబ్లం, సిఏబి అని కూడా రాయొచ్చు. ట్రయాంగిల్ని ఎలా పేరు పెట్టినా పర్వాలేదు. ఒక్కొక్క సందర్భంలో జాగ్రత్తగా పేరు పెట్టాల్సి ఉంటుంది, అప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఆర్డర్ ఇంపార్టెంట్ అవుతుంది. సో వర్టిసెస్ పరిచయమైన మనకి. మరి ఏవైతే మనం 3 లైన్ సెగ్మెంట్స్ తీసుకున్నాం కదా, ఆ లైన్ సెగ్మెంట్స్ అంటే ఏబి అనేది ఒకటి ఉంది, బీసీ అనేది ఒకటి ఉంది, సిఏ అనేది ఒకటి, 3 ఉన్నాయి కదా. ఆ మూడిట్ని సైడ్స్ అంటాం. సైడ్స్ ఏమేంటనమాట? ఏబి ఒక సైడ్, బీసీ ఒక సైడ్, సిఏ ఒక సైడ్. 3 సైడ్స్ ఉన్నాయి. వీటిని కూడా ఏబి అంటే బి అనొచ్చు, నో ప్రాబ్లం. సిబి అనొచ్చు, ఏసీ అనొచ్చు. కానీ ఒక క్రమం ప్రకారం వెళ్ళాలన్నమాట మనం. ఏబి, బీసీ, సిఏ ఇలా ఒక క్రమం అలవాటు చేసుకోవాలి. సో వర్టిసెస్, sides, and then you can find 3 angles. Okay, అక్కడ చూసారా 3 angles కనబడుతున్నాయి మీకు? ఆర్ యూ ఏబుల్ టు సీ 3 angles? ఎస్. ఎప్పుడైతే 2 లైన్ సెగ్మెంట్స్తో మనం ఇలా ఎలా చేస్తున్నామో ఆ గ్యాప్ ఫామ్ అవుతుంది చూసారా? అలా మనకి 3 గ్యాప్స్ ఉన్నాయి, 3 యాంగిల్స్ ఉన్నాయి అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, సో ఏవేంటవి యాంగిల్స్? యాంగిల్ ఏ ఒకటి, యాంగిల్ బి ఒకటి, యాంగిల్ సి ఒకటి. 3 చోట్ల మనం యాంగిల్స్ చూస్తున్నాం. సో 3 vertices, 3 sides, 3 angles. ఇవి బేసిక్ పార్ట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. విన్నారా? నేర్చుకున్నారా? ఖచ్చితంగా నేర్చుకునే ఉంటారు, ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది కదా. ఇంకా చూడండి, ఇక్కడ ఇంకా మంచి మంచి డెఫినేషన్ ఇచ్చి టెక్స్ట్ బుక్ చదువుతూ ఉండాలి మనం. టెక్స్ట్ బుక్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఇక్కడ చూడండి, a triangle is a simple closed plane figure formed by 3 line segments. నీకు వచ్చేసింది ట్రయాంగిల్ అంటే ఎవరిని అడిగితే యూ కెన్ ఈజీలీ డిఫైన్ నౌ. ఇంకా పార్ట్స్ చూసాం ఇంకో 3 vertices, 3 angles and 3 sides. అండ్ వర్టెక్స్ ఏకి ఆపోజిట్గా ఉన్న సైడ్ బీసీ. అంతే కదా, దాని ఎదురుగుండా ఇది ఉంది. ఆపోజిట్గా ఉంటే ఎదురుగుంది అంటాం కదా. మరి ఎవరైనా మనం ఒక స్ట్రీట్కి అవతల ఎవరైనా ఉన్నారనుకోండి, మా ఆపోజిట్లో ఉంటున్నారండి అంటాంగా, అంటే ఎదురుగుండా ఉన్నదాన్ని ఏమని పిలుస్తారనమాట? ఆపోజిట్ అంటారు. కాబట్టి యాంగిల్ ఏకి లేక వర్టెక్స్ ఏకి ఆపోజిట్గా ఉన్న సైడ్ బీసీ అనమాట. అలాగే వర్టెక్స్ బికి ఆపోజిట్గా ఉన్న సైడ్ సిఏ అనమాట. లేదు, ఇక్కడ మీరు గమనిస్తున్నారా? కనబడుతుందా క్లియర్? ఇక్కడ సికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏబి అనమాట. ఇదిగో ఇది సి వర్టెక్స్, దానికి ఆపోజిట్గా ఏబి ఉందన్నమాట. ఇలా రకరకాలుగా మనం సందర్భాన్ని బట్టి మనం పార్ట్స్ గురించి నేర్చుకుంటూ వెళ్దాం. సో బేసిక్గా ఇవి మనకి సరిపోతాయి అనమాట ట్రయాంగిల్ అంటే. చూడండి, రివ్యూ ఎక్సర్సైజ్ చేసేద్దాం గబగబా. ఆర్ యూ రెడీ టు డూ ద రివ్యూ ఎక్సర్సైజ్? రివ్యూ ఎక్సర్సైజ్ చేసుకుంటే మనం స్ట్రాంగ్ అవుతాం. చూడండి ఎలాగో. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మేక్ ఎనీ 3 non-collinear points ABC ఇన్ యువర్ నోట్బుక్, జాయిన్ దమ్ టు మేక్ ఎ ట్రయాంగిల్ అండ్ నేమ్ ఇట్ అంటున్నారు. సో ఇక్కడ మీరు ఒక కొత్త వర్డ్ చూస్తున్నారు, 3 non-collinear points అంటున్నారు కదా. ఏవైనా కొన్ని పాయింట్స్ నువ్వు లైన్గా వేసావనుకో, ఒకే స్ట్రైట్ లైన్ వేసావనుకో, వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటారు. అంటే ఒకే లైన్ కలిస్తే లైన్ మీద ఉంటాయి అనమాట. అలా వాటితో మనం ఏ ట్రయాంగిల్ గీలేం, తర్వాత అర్థం అవుతుంది మనకి. కాబట్టి ఏవైనా లైన్గా లేని 3 పాయింట్స్ తీసుకోండి అంటున్నారు అనమాట. ఏవైనా లైన్గా లేని 3 పాయింట్స్ తీసుకుని వాటికి ఏబిసి అని పేరు పెట్టి వాటిని జాయిన్ చేయండి అంటున్నారు. స్కేల్ తీసుకుని ఇలా జాయిన్ చేయండి, ఏబి అలా గీత కనెక్ట్ చేయండి, బీసీ కనెక్ట్ చేయండి, సిఏ కనెక్ట్ చేయండి. ఇదిగో ట్రయాంగిల్ ఏబిసి రెడీ. ఇక్కడ ఏబిసి అని పేరు పెట్టారు, మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. పిక్యూఆర్ అని పెట్టుకోవచ్చు, XYZ అని పెట్టుకోవచ్చు, చాలా రకాలుగా వేయచ్చు ట్రయాంగిల్ కదా. లేకపోతే STU అని పెట్టుకోవచ్చు, చాలా రకరకాలుగా పేర్లు పెట్టచ్చు మనం. సో
మార్క్ ఎనీ 3 పాయింట్స్ పెట్టేసాం, ట్రయాంగిల్ గీసేసాం, అయిపోయింది. నౌ సెకండ్ క్వశ్చన్ చూడండి. నేను అన్నాను కదా మీకు సందర్భం వచ్చినప్పుడు ఇంకా ట్రయాంగిల్ గురించి చెప్తాను. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఒక సందర్భం చూడండి. అబ్జర్వ్ ద గివెన్ ట్రయాంగిల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. ఇప్పుడు ఒక పేపర్ మీద నువ్వు ఒక ట్రయాంగిల్ గీసామనుకోండి మనం. దిస్ ట్రయాంగిల్ డివైడ్స్ అవర్ పేపర్ ఇంటూ 3 zones. How 3 zones? How is it possible? It divides it into 3 zones. ఒకటి ఏంటంటే ట్రయాంగిల్ బయట, ఎక్స్టీరియర్ ఆఫ్ ద ట్రయాంగిల్, ట్రయాంగిల్ లోపల, inside of the triangle, interior of the triangle, inside triangle, outside triangle, and on the triangle. This is third one. This is on the triangle. ఈ ఎడ్జ్ మీద ఉంటే on the triangle అన్నమాట. Yes, 3 zones. For example, ఈ బ్లూ ఈ ట్రయాంగిల్ బోర్డర్కి మనం కరెంట్ ఇచ్చాం అనుకోండి, ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అనుకోండి అనుకుండా. ఒక యాంట్ ఇక్కడున్నా బతుకుతుంది, ఇక్కడున్నా బతుకుతుంది, కానీ ఇక్కడ ఉంటే బతకదు. ఇట్ కాంట్ లివ్. ఓకే, బికాస్ అందుకని అక్కడ 3 ప్లేసెస్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. బయట, లోపల, ఆన్ ద ట్రయాంగిల్. సో అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ట్రయాంగిల్ అంటే మనకి ఈ షేప్ అనమాట, ఇది ఈ షేప్ ట్రయాంగిల్ అనమాట. ద రెస్ట్ అంటే లోపల ట్రయాంగిల్ కాదు, బయట ట్రయాంగిల్ కాదు. లోపలేమో ఇన్సైడ్ ద ట్రయాంగిల్, బయటేమో అవుట్ సైడ్ ద ట్రయాంగిల్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గుడ్. నౌ ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ చేసేద్దాం చూడండి. అబ్జర్వ్ ద గివెన్ ట్రయాంగిల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. రైట్ ద ఇంటీరియర్ పాయింట్స్ of the triangle. లోపల ఏమున్నాయి చూడండి. let me zoom it so that you can see them. లోపల ఏమున్నాయి చూడండి. yeah, there you are. J, A, C, D, J ఉన్నాయి. ఇన్సైడ్, ఇంటీరియర్ A, C, D, J ఉన్నాయి అన్నమాట పాయింట్స్. బయట ఏమున్నాయి, F ఉంది, H ఉంది, I ఉంది, బయట ఉంది. మరి ఆన్ ద ట్రయాంగిల్ ఏమున్నాయి, యూ కెన్ సీ దట్ P ఉంటుంది ఆబ్వియస్లీ, Q ఉంటుంది ఆబ్వియస్లీ, R ఉంటుంది, దాంతోపాటు E ఉంది, G ఉంది, అండ్ B ఉంది. ఇవన్నీ కూడా ఆన్ ద ట్రయాంగిల్. సో నౌ యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్ వెరీ ఈజీలీ, రైట్? సో వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ ద సెకండ్ క్వశ్చన్ ఆల్సో. చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్ ద గివెన్ ట్రయాంగిల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. ఈ ట్రయాంగిల్ చూసి మనకి ఆన్సర్ చేయమంటున్నారు చూడండి. ద ఆపోజిట్ సైడ్ టు వర్టెక్స్ ఎల్. ఎల్కి ఆపోజిట్ సైడ్ ఏం కనబడుతుంది మనకి? ఎస్, కేఎం కనబడుతుంది అనమాట. సో కేఎం, యూ జస్ట్ మార్క్ ఎ లైన్ టు ఇండికేట్ దట్ లైన్ సెగ్మెంట్. ద ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ కే. యాంగిల్ అట్ కే కన్నా ఆపోజిట్ సైడ్ ఇదే మళ్ళీ, ఎల్ఎం ఆర్ ఎంఎల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎల్ఎం కేకి ఆపోజిట్గా ఉన్నది, ఎదురుగా ఉన్నది అనమాట. ద ఆపోజిట్ యాంగిల్ టు కేఎల్. కేఎల్కి ఆపోజిట్ కున్న యాంగిల్ అంటే కేఎల్ అనే సైడ్ ఇది, దానికి ఆపోజిట్ కున్న యాంగిల్ ఇది. ఇక్కడ నుంచి చూసారా, యాంగిల్ ఎం. ద ఆపోజిట్ వర్టెక్స్ టు ఎల్ఎం. ఎల్ఎం అనే వర్టెక్స్కి, ఎల్ఎంకి ఆపోజిట్ కున్న వర్టెక్స్. ఎల్ఎం ఎక్కడ కనబడుతుంది మనకి? ఎస్, వీ కెన్ సీ హియర్ ఎల్ఎం. ఇక్కడ చూస్తున్నాం, దానికి ఆపోజిట్ కొన్న వర్టెక్స్ కే అన్నమాట. సో యాంగిల్ కన్నా ఆపోజిట్ మాట్లాడచ్చు, లేదా వర్టెక్స్ కన్నా ఆపోజిట్ మాట్లాడచ్చు అనమాట, ఆపోజిట్ సైడ్ గురించి మనం. సో చాలా ఈజీగా పూర్తి చేశారు కదా, వెరీ గుడ్. ఇంకొక 2 or 3 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా మనం పూర్తి చేసేద్దాం. దెన్ వీ కెన్ గో టు ద యాక్చువల్ టాపిక్. ఇక్కడ చూడండి, క్లాసిఫై ద ఫాలోయింగ్ యాంగిల్స్ ఇంటూ అక్యూట్, అబ్ట్యూస్ అండ్ రైట్ యాంగిల్స్. ఎస్, we learnt about types of angles. చాలా డీటెయిల్గా చూసాం మనం ప్రీవియస్ ఎపిసోడ్లో, ప్రీవియస్ చాప్టర్లో. సో అక్యూట్ యాంగిల్స్, రైట్ యాంగిల్స్, అబ్ట్యూస్ యాంగిల్స్ అని మనం క్లాసిఫై చేయగలిగాం. చూద్దాం. సో వీటిని అక్యూట్ యాంగిల్ అంటారు మనకి, అంటే బిట్వీన్ 0కి 90కి మధ్యలో ఉంటే, నాట్ 0 నాట్ 90, 0కి 90కి మధ్యలో ఉంటే అక్యూట్ యాంగిల్స్ అంటారు. ఎగ్జాక్ట్గా 90 అయితే రైట్ యాంగిల్ అంటారు. 90 కన్నా ఎక్కువ, 180 కన్నా తక్కువ, నాట్ 90 నాట్ 180 మధ్యలో ఉంటే అబ్ట్యూస్ అంటారు, నేర్చుకున్నాం మనం. సో ఆ ప్రకారం చూద్దాం. చిన్న ఒక్కొక్కటి దాని కిందే రాసుకుంటే వెళ్ళిపోదాం, చిన్న చిన్న లెటర్స్. 20 అక్యూట్, 50 అక్యూట్, అబ్ట్యూస్, అక్యూట్, అబ్ట్యూస్, అక్యూట్, అక్యూట్, రైట్ యాంగిల్, అబ్ట్యూస్, అబ్ట్యూస్. సో మీరు చక్కగా 3 బాక్సులు కొట్టండి ఇలా. ఎంత బాగుంటుందో తెలిసిన నోట్స్లో రాస్తే
అక్యూట్ ఏ పూర్తిగా రాయండి. రైట్ యాంగిల్ ఆబ్వియస్లీ ఒకటే ఉంది 90 degrees. అబ్ట్యూస్ ఏ ఉన్నాయి ఇక్కడ రాసి పెట్టండి. దట్ విల్ ఫినిష్ యువర్ ఆన్సర్. అండ్ దెన్ లాస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ అండ్ కాంకరెంట్ పాయింట్ ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్. ఏది ఇంటర్సెక్టింగ్ పాయింటో ఏది కాంకరెంట్ పాయింటో ఈ బొమ్మలో చూసి చెప్పమంటున్నారు. ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటే యూజువల్గా కామన్ సెన్స్తో మనం ఏమంటాం, ఏవైనా రెండు లైన్స్ ఎక్కడైనా కలిస్తే దాన్ని ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటాం. రెండు కన్నా ఎక్కువ కలిస్తే దాన్ని కాన్కరెంట్ పాయింట్ అంటాం. ఓకే, రెండే కలిస్తే దాన్ని ఇంటర్సెక్టింగ్ పాయింట్ అని, రెండు కన్నా ఎక్కువ కలిస్తే దాన్ని కాన్కరెంట్ పాయింట్ అని అంటారు. కాబట్టి మనకు అర్థమైపోతుంది. సో ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ P అండ్ కాన్కరెంట్ పాయింట్ ఈజ్ Q అని మనకు అర్థమవుతుంది. సో ఆన్సర్ ఏంటనమాట, ఇంటర్సెక్టింగ్ పాయింట్ P రెండే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాన్కరెంట్ పాయింట్, ఎక్కువ లైన్స్ ఒకే చోట కలిస్తే దాన్ని కాంకరెంట్ పాయింట్ అంటారు అనమాట. కాన్కరెంట్ పాయింట్ Q అని మనకు అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ద రివ్యూ ఎక్సర్సైజ్ ఆఫ్ అవర్ టెక్స్ట్ బుక్. సో జాగ్రత్తగా నేర్చుకోండి. బేసిక్స్ మనం బాగా నేర్చుకుంటే మనం ఫ్యూచర్ విషయాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు. సో మళ్ళీ మన సెకండ్ ఎపిసోడ్లో ఈ పాఠానికి సంబంధించి మరిన్ని మంచి విషయాలతో కలుసుకుందాం. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్.